2026 టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవడం అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద చర్చకు దారితీసింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్లో మ్యాచ్లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మొండికేయడంతో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ తన భద్రతా నివేదికల్లో ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేసినప్పటికీ బంగ్లాదేశ్ బోర్డు తన పంతాన్ని వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ అనర్హతకు గురై వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం దక్కింది. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీ మాజీ జనరల్ సెక్రటరీ, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ మాజీ సీఈఓ సయ్యద్ అస్రాఫుల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ప్రస్తుత క్రికెట్ చీఫ్ అమీనుల్ ఇస్లాం అమాయకత్వమే ఈ పరిస్థితికి కారణమని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ మాయమాటలకు అమీనుల్ ఇస్లాం ప్రభావితమయ్యారని ఆయన పేర్కొన్నారు. నఖ్వీ తన సొంత ప్రయోజనాల కోసం అమీనుల్ను తప్పుదోవ పట్టించారని, దీనివల్ల బంగ్లాదేశ్ క్రికెట్ తీవ్రంగా నష్టపోయిందని హక్ విశ్లేషించారు. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో ఉండాల్సిన కనీస నిజాయితీ, నిబద్ధతను బంగ్లాదేశ్ బోర్డు నిర్వాహకులు మరచిపోయారని ఆయన మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న రాజకీయ క్రీడ బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని హక్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జగన్మోహన్ దాల్మియా వంటి దిగ్గజాల హయాంలో బంగ్లాదేశ్ క్రికెట్కు ప్రపంచంలో ఎంతో గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తుల అపరిపక్వ నిర్ణయాల వల్ల బంగ్లాదేశ్ నవ్వుల పాలైందని వాపోయారు. క్రీడాకారుల కెరియర్ కంటే రాజకీయ ప్రయోజనాలకే అప్పటి ప్రభుత్వం, బోర్డు పెద్దలు ప్రాధాన్యతనిచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆటగాళ్లను సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. భారత్తో సంబంధాలు దెబ్బతింటే బంగ్లాదేశ్ క్రికెట్ కనీసం 5 ఏళ్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులోనైనా బంగ్లాదేశ్ బోర్డు సరైన మార్గంలో పయనిస్తుందో లేదో వేచి చూడాలి. భారత గడ్డపై ఆడటానికి నిరాకరించిన బంగ్లాదేశ్ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం అప్పటికీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఐసీసీ సభ్య దేశాలన్నీ క్రికెట్ అనేది రాజకీయాలకు అతీతమైనదని స్పష్టం చేస్తూ బీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని పరోక్షంగా తప్పుపట్టాయి. భద్రతాపరమైన సాకులు చూపి టోర్నీ నుంచి తప్పుకోవటం వల్ల భవిష్యత్తులో బంగ్లాదేశ్లో జరగాల్సిన మ్యాచ్ల నిర్వహణపై కూడా ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. అయినప్పటికీ బీసీబీ మొండిగా వ్యవహరించడం వల్ల ఐసీసీ నిబంధనావళి ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల భారత్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను బంగ్లాదేశ్ ప్రభుత్వం క్రికెట్ పరంగా కూడా దెబ్బతీసుకోవడంపై క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా ఇది బంగ్లాదేశ్ క్రికెటర్లకు తీరని అన్యాయమని, వారి ఉజ్వల భవిష్యత్తును బోర్డు రాజకీయ బలిపశువును చేసిందని గ్లోబల్ మీడియా విమర్శిస్తోంది. మొత్తానికి పాక్ని నమ్మి బంగ్లాదేశ్ నిట్టనిలువునా మునిగిపోయి వారి క్రికెట్ భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.